హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు మీ అందరితో కూడా నేను సమ్మర్లో మా డేని మేము ఎలా గడుపుతున్నాను అన్నది చూపిస్తాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ దాకా వ్లాగ్ని షూట్ చేశాను అనమాట. సో చూసేయండి, మార్నింగ్ లేచిన తర్వాత రోషిత్కి ఫస్ట్ బ్రషింగ్, బాతింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాక వాడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాడికి నచ్చిన ఫేవరెట్ సాంగ్స్ అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. రోషిత్కి అయితే ఫస్ట్ థింగ్ నేను ఈ మధ్యకాలంలో చేసిన గుడ్ థింగ్ ఏంటంటే కంప్లీట్గా మొబైల్ కానీ ఇలాంటి కిడ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ ఏమీ చూపించడం మానేశాను అనమాట. కంప్లీట్గా ఫోన్ అనేది మానేశాను. ఒకప్పుడైతే కొంచెం చూసేవాడు, ఇప్పుడు అది కూడా మానిపించేశాను. మహా అయితే డైలీ ఒక 1 hour మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి పాటలు ఒక్కటి పెడుతున్నాను, అది కూడా టీవీలో. సో దాన్ని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటున్నాడు. అండ్ ఇంకా మనం వ్లాగ్లోకి వెళ్ళినట్టయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ లోపు చూడండి మా టోషిత్ ఏంటంటే మా చిన్నమామి వల్ల అబ్బాయి వచ్చారనమాట, చిన్ను. సో వాడితో ఫుల్ ఆడుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇంకా వాడి మీద పడిపోవడం, ముద్దులాడడం, ఇంకా వాడిని తినేవ్వకుండా చేస్తున్నారు అనమాట ఇక్కడ. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే మీ అందరికీ చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్తో పాటు మా డేని ఎలా ఎంజాయ్ చేసాం మేము, అండ్ ఏమేమి చేసాం, అండ్ తర్వాత మదర్స్కి బాగా యూస్ఫుల్ అయ్యే థింగ్ కూడా ఈ వీడియోలో చూపించాను. సో ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తారని అనుకుంటున్నాను. ముందుగానే అందుకే చెప్తున్నాను అనమాట. మరీ చాలామంది మధ్యలో వ్లాగ్ని ఆపేస్తారు కాబట్టి ముందుగానే చెప్పేస్తున్నాను. సో మొత్తం వ్లాగ్ అంతటినీ కూడా చూస్తూ ఉండండి. అండ్ ఈరోజు మంచి స్పెషల్ టిఫిన్ అయితే చేసుకున్నాము. ఏంటి చెప్పండి, మీకు చూస్తే ఏమైనా ఐడియా వచ్చిందా? యాక్చువల్లీ ఇది సేమియా పులిహోర అనమాట. సో పులుపులుగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో పులుపు ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. సో చాలా 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 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేసుకున్నాను. ఒకప్పుడు ఫ్రీక్వెంట్గా చేసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడైతే చేసుకోవట్లేదు. టోషిత్కి అయితే ఆ రోజు నేను దోశ అయితే వేసాను, వాడికి దోశ ఇష్టం అని చెప్పేసి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మీ అందరికీ కూడా నా మోస్ట్ ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. అండ్ చూసారు కదా ఎంత ప్రిటీగా ఉందో. సో దీనికోసం అయితే మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ మీరు చూసుకున్నట్టయితే ఇది చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ప్రిటీగా ఉంటుంది, లుక్ వైజ్గా, అండ్ చాలా స్టైల్గా ఉంటుంది. అండ్ బ్రాండ్ నేమ్ వచ్చేసి మనకి ఇది జౌక్ బ్రాండ్, చూస్తున్నారు కదా. సో దీంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, దీనికోసం మనం చాలా మాట్లాడుకోవాలి. అండ్ ఇది ఎవరికి బాగా యూస్ఫుల్ అన్నది కూడా ఈరోజు వీడియోలో చెప్పేస్తాను. సో లుక్ వైజ్గా చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా మంచి బ్యూటిఫుల్ కలర్. ఎలా అంటే మనం హ్యాపీగా ఎటువంటి అవుట్ఫిట్స్ మీదకైనా సెట్ అయిపోయే హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది. సో మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మెయిన్ ఎస్పెషల్లీ దీంట్లో అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 జిప్పరీ పాకెట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకి జిప్స్ ఉంటాయి ఫ్రంట్. సో ఎస్పెషల్లీ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ఆల్వేస్ హ్యాండ్ బ్యాగ్లో మనం చేపెట్టి తీయలేము కాబట్టి ఇలా జస్ట్ ఫ్రంట్ ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకుంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ మొబైల్స్ కానీ ఎనీ అదర్ థింగ్ మనకి స్పెషల్గా కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టుకుంటే చాలా 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 యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనకి లోపల ఎలా ఉందని చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది మేడ్ ఎస్పెషల్లీ ఏంటంటే మనకి న్యూ మదర్స్కి లేదంటే మదర్స్కి డైపర్ బ్యాగ్గా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ లేదంటే మనం ఏదైనా చిన్న వెకేషన్లో వెళ్ళాలి అనుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ దీంట్లో ఏంటంటే మనకి అంత లాట్ ఆఫ్ థింగ్స్ అయితే మనం దీంట్లో క్యారీ చేసుకోవచ్చు, చాలా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవచ్చు అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ మనం తీసుకెళ్ళామంటే చాలా హ్యాపీగా ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళచ్చు, అంతలా బాగుంది. సో మనం లోపల ఎలా ఉందని ఏంటనేది చూసేయచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే మనకి జౌక్ బ్రాండ్ అన్నది వీగన్ ఫ్రెండ్లీ. మనకి యానిమల్స్ని హార్మ్ చేసి లెదర్ అన్నది తయారు చేయరు. వీగన్ లెదర్తో వీళ్ళైతే మంచిగా హ్యాండ్ బ్యాగ్ అనేది తయారవుతుంది. అండ్ సో హ్యాండ్ బ్యాగ్ లుక్ అయితే చూస్తున్నారు కదా. సో లోపల మనకి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో స్పెషల్ థింగ్స్ ఏంటంటే మనకి ఈ విధంగా 2 స్పెషల్ జిప్పర్ పాకెట్స్ అయితే వస్తాయన్నమాట. హ్యాపీగా దీంట్లో మనం ఎస్పెషల్లీ మదర్స్ అయితే మెడిసిన్స్ కానీ టాయ్స్ కానీ లేదంటే అదర్ ఏదైనా ఫైల్స్ కానీ చిన్న మనకి పేపర్స్, ఇంపార్టెంట్ పేపర్స్ లాంటివి కూడా క్యారీ చేయొచ్చు. నేను ఏం చేశాను అన్నది మీకు చూపిస్తాను. అండ్ ఇది ఇంకోటి అనమాట. ఇలా మనకి 2 స్పెషల్ పాకెట్స్ అయితే వస్తాయి. ఒక దాంట్లో మొత్తం నేను టోషిత్కి రిలేటెడ్ మెడిసిన్స్ పెట్టుకున్నాను. అండ్ ఇంకో దాంట్లో కంప్లీట్గా నాకు సంబంధించిన మేకప్ ఐటమ్స్ లిప్స్టిక్స్ కానీ తర్వాత ఏదైనా చిన్న పర్ఫ్యూమ్స్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నాను అనమాట. సో నాకైతే ఇవి చాలా 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 బాగా నచ్చాయి, ఎస్పెషల్లీ 2 థింగ్స్ అయితే. అండ్ లోపల చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. సో ఈ సైడ్ పాకెట్ ఉంటుంది మనకి. నేనైతే ప్రస్తుతానికి చిన్న వాలెట్ అయితే పెట్టుకున్నాను. సో తర్వాత
చాలా హ్యూజ్గా ఉంటుంది స్పేస్ అనేది. లైక్ క్లాత్స్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న బుక్స్ పెట్టుకోవచ్చు, మనం పిల్లలకి సంబంధించింది అయితే డైపర్స్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ప్రెజెంట్ వచ్చేసి మనం సైడ్ పాకెట్స్ కూడా ఇలా ఈ విధంగా ఉంటాయి అన్నమాట, సైడ్కి 2. అండ్ సీక్రెట్ జిప్ కూడా ఒకటి ఉంటుంది. అలాగే స్పెషల్ థింగ్ ఏంటంటే మదర్స్కి ఇలా ఈ విధంగా మనకి ఈ విధంగా మనకి సైడ్ పాకెట్స్ వస్తాయన్నమాట. దీంట్లో మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే బేబీస్కి మిల్క్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ దాంతోపాటు ఇది స్పెషల్గా మనకి ఏంటంటే వాటర్ రెసిస్టెన్సీ. సో వాటర్ పడింది, ఆ వాటర్ పడుతుందా లేదంటే ఏదైనా లీకేజ్ అవుతుందా అని భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. అంత హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు బేబీకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా. ఈ హ్యాండ్ బ్యాగ్ ఏంటంటే మనకి పెటా అప్రూవ్డ్ హ్యాండ్ బ్యాగ్. అండ్ దాంతోపాటు మెయిన్లీ అండ్ ప్రౌడ్లీ మనం చెప్పుకోవచ్చు, ఇది ఇండియన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ హ్యాండ్ బ్యాగ్. సో సూపర్ కదా. సో హ్యాపీగా మనం ఇండియన్ బ్రాండ్స్ని వాడితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే హ్యాండ్ బ్యాగ్స్లో చాలానే వాడున్నాను, కానీ ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. బికాజ్ ఆఫ్ ఏంటంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ దాంతోపాటు మనకి మంచిగా ఆర్గనైజ్గా ఉంచుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా నాకు స్పెషల్గా ఈ 2 పాకెట్స్ వచ్చేసరికి లైక్ జిప్పర్ పాకెట్స్ వచ్చేసరికి ఇంకా బాగా నచ్చింది అనమాట. సో ఈ హ్యాండ్ బ్యాగ్ అన్ని మీకు పర్చేస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు నేను నా కూపన్ కోడ్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు పర్చేస్ చేయడం వల్ల లైక్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసింది. సో కొనుక్కునే ముందు ఆ కూపన్ కోడ్ యూస్ చేసుకొని మీరైతే దాని ద్వారా ఆఫ్ పొందొచ్చు. అలాగే ఇది ఏంటంటే మనం ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. బికాజ్ ఏంటంటే చూడడానికి లుక్ వైజ్గా బాగుంటుంది, స్టైల్గా ఉంటుంది, హ్యాపీగా కూడా మనం బయటకు వెళ్ళడానికి చాలా చాలా బాగుంటుంది. సో ట్రై చేయాలనుకుంటే తప్పకుండా కింద ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్అవుట్ చేసి లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. ఐ హోప్ ఈ చిన్న బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మా బ్రేక్ఫాస్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మమ్మీ అయితే ఇంకా వంటలోకి దిపారు. యూజువల్లీ నేనేం చేస్తానంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న అలా దొరలడం కానీ లేదంటే బద్ధకంగా లేజీగా ఉంటాను. బట్ మా మమ్మీ అలా కాదు, ఇంకా వన్స్ ఒక పని అయిపోయిందంటే ఇంకో పనిలోకి వెళ్ళిపోతూనే ఉంటారు. మా మమ్మీ వస్తే మోస్ట్లీ మా మమ్మీ నాకు చాలా అంతా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు పెద్ద వర్క్ ఏమి ఉండదు. అదే లేకపోతే కానీ ఏదో ఒక వర్క్ ఉంటుంది, కానీ యూజువల్గా మమ్మీ ఉంటే మాత్రం ఈ విధంగా నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తారు. వాషింగ్ మిషన్ కూడా నేను వేసేస్తానంటే ఎందుకులే నేను వేస్తాను అని చెప్పేసి మమ్మీ అయితే ఇక్కడ వేస్తున్నారనమాట. ఈలోపు కర్రీ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా, అందుకోసం మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా చేసుకొని తింటున్నాం మేమైతే. అండ్ ఈరోజు వచ్చి మమ్మీ ములక్కాడ పప్పుచారు పెట్టింది. ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది ఆ రోజు టేస్ట్. లైక్ చాలా టేస్టీ అనిపించింది. అండ్ దాంతోపాటు ఇంకొక ఫ్రై కూడా చేశారు, మీకు లంచ్ మెన్యూలో చూపిస్తాను చూద్దరు కానీ. అండ్ ఈ గ్యాప్లో మమ్మీ ఫాస్ట్గా కుక్ చేసుకుంటారు. యూజువల్లీ నేనే వెళ్ళానంటే గంటలో అన్నీ అవగొట్టుకొని వచ్చేస్తాను కిచెన్లోకి. అలాంటిది మమ్మీ అయితే ఇంకా సూపర్ ఫాస్ట్ అనమాట, చాలా తొందరగా వంట చేసేసి వచ్చేస్తారు. అంటే ఎక్కువసేపు కిచెన్లో టైం స్పెండ్ చేయాలని అనుకోరు, ఫాస్ట్గా ఫటాఫట్ అన్నీ అవగొట్టేసుకుంటారు. బట్ ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా వేరే పళ్ళు ఏమన్నా పెండింగ్ ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కదా. సో మీలో ఎవరైనా అలా ఉంటారా? సో మా మమ్మీ అయితే ఇలా అనమాట. అండ్ తర్వాత టోషిత్ కోసం ఇక్కడ ఒక పాప వచ్చింది అనమాట, నవ్య వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు తిను. సో తను వచ్చింది, తనతో ఫుల్గా ఆడేసుకుంటున్నాడు ఇక్కడ ఫుల్గా. అండ్ దాని తర్వాత ఈ లోపు నాకు కాల్ వచ్చింది, పార్సల్ వచ్చింది అని చెప్పేసి సరే అని చెప్పేసి మీకు కూడా చూపిద్దాం. నాకు ఒకప్పుడు ఫుల్గా ఆర్డర్స్ పెట్టేదని, మధ్యకాలంలో అసలు ఆర్డర్స్ అనేదే పెట్టట్లేదు అనమాట. సో నాకు కొంచెం ఫ్లాట్స్ అవన్నీ లేవు, కొంచెం ఫుట్వేర్. సో తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. యూజువల్లీ నేను ఫుట్వేర్ పిచ్చగా వాడతాను, ఎప్పుడు కొత్తగా వాడడం నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకు కొంచెం ఫ్యాన్సీగా ఒకటి బాగా నచ్చింది, ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను. సో అదొకటి. తర్వాత నవ్య ఒక ఆర్డర్ కూడా పెట్టుకుంది మా ఇంటికే. సో ఇంకా 2 కూడా తీసుకుంటున్నాను ఇక్కడ. సో వన్స్ అన్నీ కూడా ఓటీపీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా మనం ఇప్పుడైతే ఆర్డర్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే నవ్య తీసుకున్న చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ నవ్య ఏం తీసుకుందా అనేది చూస్తుండండి. అండ్ ఈలోపు నేను తీసుకున్న ఫుట్వేర్ ఇవన్నీ కూడా కుదిరితే కోడ్స్ కానీ లింక్స్ కానీ ఒకళ్ళు ఉంటే, లైక్ లింక్స్ ఉంటున్నాయి కదా ఒకసారి మనకి మీషోలో, సో కుదిరితే ఇస్తాను. అండ్ నవ్య వచ్చేసి మనకి కళ్ళకి ఈ ఐస్ కూలింగ్ సంబంధించిన స్పెట్స్లా ఉంటాయి కదా, సో అవి తీసుకుందనమాట. యాక్చువల్లీ తను అదే అంటున్నాను, ఎందుకు ఇలాంటి పిచ్చి అన్నీ తీసుకుంటున్నాను అంటున్నాను. యూజువల్లీ తను అవి కూల్ చేసి నాకు కళ్ళకి పెట్టుకోమని చెప్పింది అనమాట. లైక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం దీన్ని, ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని తర్వాత కళ్ళ మీద పెట్టుకుంటే రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి తీసుకుంది తను.
నాకైతే ఇది పెట్టుకున్న వెంటనే ఇంకా నాకు నరాలన్నీ ఫుల్ లాగేసాయి. తనకైతే అలా ఏం లేదు, అందరికీ ఒకలా ఉండదు. కొంతమందికి చాలా రిలాక్సేషన్ ఉంటుంది, కొంతమందికి అయితే నాలా. ఆ రోజు లిటరల్లీ ఇంకా ఫుల్ డే అంతా కూడా హెడేక్ వచ్చిందనమాట నాకు తర్వాత. అండ్ ఇంకా వన్స్ నవ్య అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్బాక్సింగ్ నాది చేసేస్తున్నాను. నేనైతే ఎప్పుడెప్పుడు చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను. అంతే కదా, ఎవరికైనా ఆల్రెడీ మనకు తెలిసింది మనం ఆర్డర్ పెట్టినా అది ఎలా వస్తుంది ఏంటి అని ఎగ్జైట్మెంట్ నా ఫేస్లో మీరు చూడొచ్చు ఇక్కడ. అసలు లిటరలీ సేమ్ చూసినట్టుగానే వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు మీకు కాళ్ళకు కూడా వేసుకొని చూపిస్తుంది, దాన్ని బట్టి మీకు లుక్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇవి ఏంటంటే డైలీ వేర్ పర్పస్ అస్సలు సెట్ అవ్వవు, ఎప్పుడన్నా అకేషనల్గా మాత్రమే సెట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి. అంత ఎక్కువ లాంగ్ రన్లో వేసుకొని నడవడం, ఇలా లాంగ్ వాక్ ఏమన్నా ఉంటే మాత్రం అసలు సెట్ అవ్వవు. ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి లేదంటే మనం కొన్ని మంచి అవుట్ఫిట్స్ మీదకి ఫొటోస్ దిగడానికి అనేవి ఇలాంటివి బాగుంటాయి. అండ్ దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 270 రూపీస్ అనమాట. సో చాలా మంచి ప్రైస్కి వచ్చింది కదా అని చెప్పేసి ఇంక మనం ఆలస్యం చేయకుండా కొనేసాము. సో చెప్పాను కదా, బాగా ఫుట్వేర్ పిచ్చి ఎక్కువ అనమాట చిన్నప్పటి నుంచి. అండ్ ఇంక తర్వాత మా టోషిత్ ఆటలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంకా మాకు టోషిత్ పిల్లలు ఉన్నారంటే అసలు ఆగడు, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. దాంతో స్క్రీన్ అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫుల్ యాక్టివ్గా ఏదో ఒక ఆట ఆడుకుంటూనే ఉంటున్నాడు అనమాట. దాంతోడు వాడికి ఏంటంటే నేను మరీ పాపం ఫోన్ లేదు కదా అని చెప్పేసి బోర్ కొడుతుంది కదా, సో అందుకోసం నేను ఏం చేశానంటే వాడికి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ మధ్య చేయిస్తున్నాను. అండ్ తర్వాత ఒక మంచి లెర్నింగ్ బుక్ ఒకటి తీసుకున్నాను, దాంతో కూడా ఫుల్ ఎంగేజ్ అవుతున్నాడు. చాలా బాగా ఆడుకుంటున్నాడు, చాలా బాగుందని అనిపించింది నాకైతే. సో ఆ బుక్ మీ అందరికి తెలిసాను అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఈలో మమ్మీ మిషన్ కుట్టుకుంటున్నారు. మా పక్కన సత్య గారు కూడా వచ్చారనమాట మాట్లాడుకుంటూ. ఇంకా మమ్మీ అయితే మిషన్ కుట్టుకుంటున్నారు. ఈలోపు మా చిన్నుగాడు బిజినెస్ ఆట అయితే స్టార్ట్ చేశాడనమాట. ఆల్రెడీ నేను బిఫోర్ డే ఆడాను కాబట్టి నేను ఈరోజు ఆడనని చెప్పి అన్నాను. సో ఈలోపు ఇక్కడ నేను నవ్య అందరం కూడా లంచ్ చేసేస్తున్నాము. టోషిత్కి ఆల్రెడీ నేను లంచ్ అనేది పెట్టేశాను. అండ్ ఆ రోజు వచ్చేసి పొటాటో ఫ్రైతో పాటు వడియాలు, మజ్జి మిరపకాయలు అండ్ గుమ్మడి వడియాలు ఇవన్నీ ఫ్రై చేశారు. అండ్ పప్పుచారు, అసలు పప్పుచారు అయితే ఆ రోజు ఇంకా అసలు సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట టేస్ట్. అండ్ ఇంకా దాని తర్వాత ఒక పార్సల్ వచ్చింది. సో ఈ పార్సిల్ ఏంటంటే మొత్తం పికిల్స్, కారాలు ఇవన్నీ అనమాట, మసాలాస్. సో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. యాక్చువల్లీ ఇది వచ్చేసి రాజమండ్రి నుంచి మా మమ్మీ వాళ్ళు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు పికిల్స్ అన్నీ కూడా ప్రతి ఇయర్ మమ్మీ పెట్టించుకొని ఇలా తెప్పించుకుంటారు. సో ఏమన్నా కావాల్సినవి, సో సేమ్ అదే విధంగా ఈసారి కూడా పెట్టించుకున్నారనమాట. ఒకళ్ళు మీకు కావాల్స్తే పెడతారో లేదో నాకైతే ఇంకా డీటెయిల్గా తెలియదు. ఒకళ్ళు వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా ఒకళ్ళు ఉంటే నేను మీకు డీటెయిల్స్ అనేది తీసుకొని నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నాకు తెలిసి ఉందనే అనుకుంటున్నాను. లైక్ వీళ్ళు ఏంటంటే కొరియర్స్ అన్నది అదర్ కంట్రీస్ కూడా చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే లైక్ పిక్చర్ మీద ఉన్న, లైక్ మనకి ఫోటో లేబుల్ మీద ఉన్న బట్టి అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ చాలా పచ్చళ్ళు అయితే పంపించారు. ఆవకాయ, టమాటా, నిమ్మకాయ, అల్లం, ఇలాగా చాలా అంటే చాలా పంపించారు. వాటితో పాటు కారం కూడా తీసుకున్నాం అనమాట. కారం అయితే అసలు అమేజింగ్గా ఉంది, ఎందుకంటే మాకు యూజువల్లీ స్పైసీగా ఉంటే ఇష్టం అనమాట. సో మేము ముందుగానే చెప్పాము మాకు కొంచెం స్పైసీగా కలర్ఫుల్గా ఉండేలా చూడండి అంటే దాన్ని తగ్గట్టి ప్రిపేర్ చేశారు. సో చాలా చాలా అది బాగుంది. లిటరల్లీ ఒక్క స్పూన్ వేస్తేనే మంచి స్పైసీగా ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ వడియాలు ఇవన్నీ కూడా పంపించారనమాట. బాక్స్ నిండా పంపించారు. ఒకవేళ మీకు ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టానంటే వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటున్నట్టే అర్థం, లేదు పెట్టలేదంటే వాళ్ళు లైక్ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవట్లేదని అర్థం అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఒకసారి అన్ని లుక్ వేసేయండి ఏమేమి ఉన్నాయో. ఇంకా మాకు ఖాళీ సమయం దొరికిందంటే ఫస్ట్ మేము చేసేది హౌజీ.
హౌజీ అంటే ఎంత పిచ్చి అంటే అసలు మంచి టైంపాస్ గేమ్ కదా. సో ప్రతి ఒక్కరికి ఇంకా మా గ్యాంగ్ ఇంకా ఇలా ఉంటే ఒక 7 to 8 మెంబర్స్ ఉంటే ఫుల్ ఖచ్చితంగా ఆడేస్తాము. 4 to 5 మెంబర్స్ ఉంటే పెద్ద ఆడం, కానీ నాకు అట్లీస్ట్ ఒక 7 to 8 మెంబర్స్ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా మా నవ్య, సౌజీ పిల్లలు, తర్వాత మా పక్కింటి వాళ్ళు ఇలా అందరినీ పోగు చేసుకొని హ్యాపీగా ఆ రోజైతే ఈ విధంగా హౌజీ ఆడుకున్నాం. బయట కూల్గా ఉందని చెప్పేసి ఆడాం, కానీ మధ్యలో రెయిన్ పడడం వల్ల మధ్యలో ఇంట్లోకి కూడా వెళ్ళిపోయాం అనమాట. సో ఈ విధంగా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్.